ఆఫర్ ఇచ్చారు. 50 lakhs ప్రైజ్ మనీలో డిమాండ్ పవన్ 15 lakhs తీసుకుని వెళ్ళిపోయాడు. 35 lakhs ప్రైజ్ మనీ ఉంది. అందులోంచి 20 lakhs ఈ గోల్డెన్ బ్రీఫ్ కేస్ లో పెట్టి పంపించారు. వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే ఆ 20 lakhs తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేయచ్చు. And the winner will get 15 lakhs. రణరంగం కేవలం టాస్క్లు, ఫిజికల్ యాక్టివిటీస్ కి మాత్రమే కాదు, మీ మానసిక సంఘర్షణ అది కూడా రణరంగం. 5 4 3 2 1. తనుజ బ్రీఫ్ కేసులో ఉన్న 20 lakhs తీసుకుని హౌస్ నుంచి వచ్చేస్తాం. కళ్యాణ్ ఇద్దరు సరిగ్గా ఆలోచించుకోండి, మీ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది. కళ్యాణ్ డబ్బు అవసరమే సార్. నా దగ్గర అకౌంట్లో కానీ ఎక్కడ ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆస్తులు కానీ ఏమీ లేవన్న మాట నిజం. కోర్స్ ఈ 20 lakhs అనేది చాలా ఎక్కువ. నా దగ్గర ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేని అమౌంట్ ఇది. ఇంతమంది నన్ను ఓట్లేసి ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఆ ప్లేస్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను. తనుజ సార్, నేను అమ్మ అడిగారు ఏ ధైర్యంతో వెళ్తున్నామని. సో నా ఆడియన్స్ ఉన్నారు అనే ధైర్యంతోనే నేను వచ్చాను. అండ్ టుడే ఐమ్ హియర్ బికాస్ ఆఫ్ దట్. సో ఓకే, మీ ఇద్దరు మీ నిర్ణయం చెప్పారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏం చెప్తారో మీకు తెలుసు. లక్ష్మణరావు గారు, కళ్యాణ్ ఈ పరిస్థితిలో ఏం చేయాలి? నేను డబ్బు కోసం ఇప్పుడు ఆడవాళ్ళు సార్. హాస్టల్లో మా కష్టార్థం బతుకుతాం. ప్రజల అభిమానం ప్రకారంగా మాకు డబ్బులు వస్తుంది సార్. వాడి నీతిగా జెన్యున్గా వస్తే చాలు సార్. మాకైతే డబ్బులు వద్దు. ఓకే, లక్ష్మణరావు గారు డెసిషన్ చెప్పారు. ఓకే సార్. సాక్షి గారు ఏమంటారు? I don't know. Because many people are waiting outside just to see her lift the trophy. So.